మంచి బిర్యానీ తినాలి అంటే హైదరాబాద్కి వెళ్ళాలి. ఎందుకంటే బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్ కాబట్టి. కానీ మనం వెళ్తుందేమో చెన్నై. చెన్నైలో ఫుడ్ అంటేనే మన తెలుగు వాళ్ళకి తినకుండానే తేపులు వచ్చేస్తాయి. ఇలా ఎందుకంటున్నానంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పాండీ బజార్లో ఓ పెద్ద హోటల్ పేరెందుకులేండి నాన్ వెజ్ మీల్ ఆర్డర్ ఇచ్చాం. అక్కడ చికెన్ ముక్కలు లేకుండా చికెన్ గ్రేవీ, మటన్ ముక్కలు లేకుండా మటన్ గ్రేవీతో ఫుడ్ ఇచ్చారు. మా చెల్లి నేను ఒకరి ముఖాలు ఒకరిని చూసుకొని 2 ముద్దలు నోట్లో వేసుకొని వెనక్కి తిరగకుండా వచ్చేసాం. అందుకే అంత భయం చెన్నైలో ఫుడ్ తినాలంటే. చెన్నైలో మంచి ఫుడ్ దొరికే ప్లేస్ ఎక్కడుందా అని ఉదయం 11 నుంచి ఆఫ్టర్నూన్ 2 దాకా మెట్రోస్ అన్నీ ఎక్కి దిగుతూ వెతికితే నుంగంబాకంలో చెంబులింగం స్ట్రీట్కి ఎదురుగా, ఏంటి చెంబులింగం స్ట్రీట్ అంటున్నాడు, సరదాకి ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నిజంగానే ఆ స్ట్రీట్ ఉంది. దానికి ఆపోజిట్లో ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ అని ఉంది. లోపలికి వెళ్ళటానికి ప్లేస్ కూడా లేదు. 5-6 పైనే పార్సిల్స్ కడుతున్నారు. అలా ఓరగా లోపలికి పోవటానికి ట్రై చేశా. ఇంతలో ఓ పెద్ద ఆయన పార్సిలే కానేకేలియే అన్నారు. నేను కానేకేలియే అన్నాను. ఉప్పర్కు జావో అన్నారు. అంతే, పైకైతే వచ్చేసాం. ఒకే ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఎలా ఉంటుందో ముందు టేస్ట్ చేద్దామని. నీట్గా కడిగిన 2 ప్లేట్స్ అయితే పెట్టి వంకాయ మసాలా కర్రీ, పెరుగులో కలిపిన ఆనియన్ స్లైసెస్, అదేనండి రైతా పెట్టారు. ఓకే, బిర్యానీ అయితే వచ్చేసింది. సేమ్ హైదరాబాదీ బిర్యానీనే. ఎగ్ కూడా ఇచ్చారు. ఆహా, టేస్ట్ అయితే సూపర్, అద్దిరింది. ఒక్క బిర్యానీనే ఇద్దరికి సరిపోతుంది. మనకి బిర్యానీతో పాటు థమ్సప్ లేకపోతే అదోలా ఉంటుంది. అందుకే థమ్సప్ అయితే తీసుకున్నాం. అంతా అయిపోయే టైంలో ఒక బాబు అందరికీ ఏవో ఇస్తున్నాడు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారేమో అందుకే ఇస్తున్నాడు అనుకున్నా. అందరితో పాటు మాకు కూడా ఇచ్చాడు. అదేంటి అంటే స్వీట్ బ్రెడ్తో చేసిన హల్వా. సూపర్గా ఉంది. అది కాంప్లిమెంట్ అంట. ఆహా, ఈసారి చెన్నైలో ఆతిథ్యం అయితే అద్దిరిపోయింది.